This conference will now be recorded. Hello friends, good morning Andy and welcome back and let's start. So మనకి లాస్ట్ 2 classes which are open sessions లో or free sessions లో మనం డిస్కస్ చేసిన టాపిక్స్ వచ్చి ఫస్ట్ వచ్చి అకౌంట్ క్రియేషన్ మాట్లాడాము. సెకండ్ దాంట్లో వచ్చి ఒక విపిసి అనేది ఎలా క్రియేట్ చేయాలని చెప్పి ఒక ఓవర్వ్యూ కూడా చూసాం అనమాట. అయితే యాక్చువల్ గా నేను ఫస్ట్ క్లౌడ్ దీని ఏమంటారు క్లౌడ్ ఎనిటీ లేకపోతే ఆర్గనైజేషన్ గురించి ఆలోచించాను. బట్ అయితే దానికంటే ముందు నేను మన క్లౌడ్ ఆర్గనైజేషన్ ఎనేబుల్ చేసాము అనుకోండి, దాని లోపలికి వెళ్ళి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసి మళ్ళీ ఫ్రీ ట్రయల్ కి ఆప్ట్ చేయాలి అక్కడ యాక్చువల్ గా. సో కాబట్టి ప్లాన్ ఏంటంటే విపిసి రిలేటెడ్ థింగ్స్ మనం ఇక్కడ మాట్లాడడానికి లైక్ పీరింగ్ అయితేనేమి, నాట్ అయితేనేమి, సర్వీస్ కనెక్ట్స్ అయితేనేమి, ఇవన్నీ మాట్లాడడానికి మనకి ఆ ఈ ఇది ఇది మ్యాండేటరీ కాదు, ఏది ఆర్గనైజేషన్ అనేది మ్యాండేటరీ కాదు. సో నా ప్లాన్ ఏంటంటే విపిసి రిలేటెడ్ ఏదైతే ఉన్నాయో కొన్ని వాటన్ని కూడా మాట్లాడి, ఎప్పుడైతే మనం ఐఏఎం వీటి గురించి మాట్లాడాలో, యాక్సెస్ గురించి మాట్లాడాలో, అప్పుడు మనం ఆర్గనైజేషన్స్ కి వెళ్దాం మనకి. సో ఈ రోజు సెషన్స్ లో నా ప్లాన్ ఏంటంటే 2 పార్ట్స్ ఉన్నాయి, ఒకటి ఆర్ మల్టిపుల్ పార్ట్స్. ఫస్ట్ వచ్చి ఫస్ట్ యూజింగ్ గిట్హబ్ పైలట్ ఫర్ జనరేటింగ్ ద కోడ్. For rather than సో గిట్హబ్ కోపైలట్, సారీ పైలట్ కాదు కోపైలట్. సో గిట్హబ్ కోపైలట్ అనేది ఒక స్ట్రాంగ్ ఏఐ సిస్టమ్ అండి మనకి. సో అది ఒక రకంగా చూస్తే మీరు ఫ్రీ ట్రయల్ కోసం 1 month ఫ్రీ ట్రయల్ మీరు చేసుకోవచ్చు, ఆప్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్ గా 1 month తర్వాత మీకు ఎవ్రీ మంత్ వచ్చి $10 బిల్ పడుతుంది 1 month తర్వాత మీకు. నా ఈ కోపైలట్ ఎందుకు ఉపయోగపడుతుంది అని మీకు చూపించడానికి ట్రై చేస్తాను. తర్వాత నెక్స్ట్ వచ్చి ఓకే creating infra or GCP infra using Google Cloud or Google or G Cloud కమాండ్స్ అండి. జీ క్లౌడ్ కమాండ్స్ తో అంటే మనం మాన్యువల్ గా కాకుండా విచ్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం యాక్చువల్ గా డిప్లాయ్ చేయడానికి. ఇమాజిన్ నాకు ఒక 3 విపిసిలు కావాలా విత్ డిఫరెంట్ ఐపీ రేంజెస్ టెస్ట్ చేయడానికి, విపిసి పీరింగ్ టెస్ట్ చేయడానికి. సో ఎలా చేస్తాం మనకి ఈ జీ క్లౌడ్ కమాండ్స్ ఎలా ఉంటుంది అని చెప్పి మనం చూద్దాం మీకు. సో ఆ తర్వాత వచ్చి మనకి మీకు ఒకవేళ టైం పర్మిట్ చేస్తే నేను ఏం చేస్తా, ఒక టైం ఉంటే నేను ఏం చేస్తానంటే విపిసి ఓవర్వ్యూ ఆఫ్ విపిసి పీరింగ్ అండ్ కాన్ఫిగరేషన్. ఫోర్త్ వచ్చేసరికి వీడియో యాక్సెస్ అండి. ఎవరికైతే వీడియో యాక్సెస్ ఇంకా ఉందో చాలా మందికి ఇచ్చేసాను, ఎవరైతే పెండింగ్ ఉన్నారో వాళ్ళకి వీడియో యాక్సెస్. బై ద వే నా ఫస్ట్ అనేది గిటబ్ కోపైలట్ గురించి చూద్దామండి మీకు. ఇట్స్ వెరీ వెరీ గుడ్ యాక్చువల్ గా. మీకు అది ఎట్లా ఉంటుందంటే టు మేక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనేబుల్ చేయాలో చూద్దాం మీకు. నా ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎక్స్టెన్షన్స్ కి రండి. యాక్చువల్ గా మీకు మీకు విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేసినాక, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం వచ్చి మనం విజువల్ స్టూడియో కోడ్ వాడతాం కాబట్టి ఎక్స్టెన్షన్స్ కి వచ్చి ఇక్కడికి వచ్చి మీరు ఏం చేస్తారంటే కోపైలట్ అని సెర్చ్ చేయండి మీకు. మీకు సో ఇక్కడ వస్తుంది అన్నమాట, కోపైలట్ అని వస్తుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను, మీరు ఇక్కడ ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసినాక తర్వాత మిమ్మల్ని ఏమడుగుద్దంటే లాగిన్ అడుగుతుంది. లాగిన్ అడిగితే మీరు ఏం చేస్తారంటే మీ గిట్హబ్ లోకి లాగిన్ చేయాలి. మీకు ఇక్కడికి వచ్చి నేను ఆల్రెడీ వేరే అకౌంట్ లాగిన్ చేసి ఉంచాను. సో github.com కి రండి. మీకు github.com కి వచ్చినప్పుడు మీకు రైట్ సైడ్ టాప్ లో ఇక్కడికి వస్తే యువర్ కోపైలట్ అని ఉంటుందండి మీకు. ఓకే, ఈ కోపైలట్ ని క్లిక్ చేయండి మీకు. సో మీరు చూసినట్లయితే మీకు 30-day ఫ్రీ ట్రయల్ ఇస్తారు మీకు. క్యాష్ బిఫోర్ ట్రయల్ అండ్ టు అవాయిడ్ బిల్డింగ్ మీకు. సో ఇక్కడికి వచ్చి మీకు మంత్లీ ప్లాన్ ఉంది, ఇయర్లీ ప్లాన్. బేసిక్గా మీ ఇష్టం, మీ చాయిస్ మనకి. సో కాబట్టి మంత్లీ ప్లాన్ తీసుకొని మీకు గెట్ యాక్సెస్ టు పైలట్, గిటబ్ పైలట్ అంటే మీకు లాగిన్ అయిపోతుంది. ఆప్షన్స్ ఏముంది మీకు, జనరేటివ్ ఏఐ అండి. బేసిక్ అంటే కోడ్ మీకు జనరేట్ చేస్తుంది. గుడ్ థింగ్ పైథాన్, జావా స్క్రిప్ట్ ఇవన్నీ కూడా. అదే కాకుండా మీకు అన్నిటికీ పనిచేస్తుంది మీకు. సో నాట్ ఓన్లీ దట్ మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా తీసుకుందాం మనకి, మీకు మీకు అండర్స్టాండ్ కావడానికి నేను ఇక్కడికి వచ్చి
ఒక టెరాఫామ్ ఫైల్ క్రియేట్ చేస్తానండి. ఇక్కడ ఇచ్చినాక రైట్ సైడ్ మీరు చూసారా ఆటోమేటిక్ గా మీకు రైట్ సైడ్ బాటమ్ లో మీరు చూస్తే కోపైలట్ అని ఉంటుంది చూడండి. ఇక్కడ షో కోపైలట్ స్టేటస్ అని ఉంటుంది మీకు కోపైలట్ ఇది. అలాగే కంట్రోల్ ఐ ఇవ్వచ్చు అనమాట మీకు. సో కంట్రోల్ ఐ అని చెప్పి నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఏమని టైప్ చేస్తానంటే క్రియేట్ ఏ గూగుల్ క్లౌడ్ విపిసి విత్ మల్టిపుల్ సబ్నెట్స్ ఇన్ US-East 1, US-East 4 regions అని ఇట్లా ఇచ్చామనుకోండి మీకు. ఓకే, సో మీరు చూసినట్లయితే మీకు ఎట్లుంది, మీకు ఫస్ట్ ఏం చేస్తుంది అయితే మీకు కరెక్ట్ గా లేదు ఇక్కడ. అంటే మీకు రిసోర్స్ ఉంది. నేను ఏం చేయొచ్చు ఇక్కడికి వచ్చి మీకు లెట్ మీ డూ వన్ థింగ్ అలాంగ్ విత్ ప్రొవైడర్ బ్లాక్స్ అంటాను. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇద్దాం మనం. ఓకే, మీరు చూస్తే ప్రొవైడర్ ఇక్కడ చూస్తే US-East 1 ప్రాజెక్ట్ ఐడి మీరు కిందకు వచ్చారు అనుకోండి, అదే క్రియేట్ చేసి మీకు ఇచ్చింది అనుకోండి మీకు. ఓకే, సో ఇచ్చి సరే నేనేం చేస్తాను మీకు మళ్ళీ ఇక్కడికి వచ్చి బ్లాక్స్ అండ్ ఫైర్ వాల్ రూల్స్ విత్ అలౌవింగ్ ఆల్ ట్రాఫిక్ అండ్ Ubuntu 20.0 మెషిన్ ఇట్లా ఇద్దాం. అంటే పర్ఫెక్ట్ కోడ్ రావాలని నేను చెప్పను. ఓకే, పర్ఫెక్ట్ కోడ్ రావాలని నేను చెప్పను. సో ఇక్కడికి వచ్చి మీరు చూసారనుకోండి ఫైర్ వాల్ రూల్స్ అయితే మీ గూగుల్ మెషిన్ ఇలా డిప్లాయ్ ఇలా వచ్చింది చూడండి. సో కాబట్టి ఇది యూజ్ అవుతుంది మీకు. అలాగే మీకు నాట్ ఓన్లీ కోడ్ ఇక్కడికి వచ్చి నాకు ఏం కావాలి, నాకు ఒక మల్టిపుల్ విపిసిలు జీ క్లౌడ్ లో క్రియేట్ చేయాలండి మీకు. ఓకే, నాకు కోడ్ కావాలా. సో నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి నాకు ఇక్కడ సేవ్ చేసి పెట్టాను ఒక నిమిషం బాగా. ఎక్కడ పెట్టాను, ఓకే సరే ఇక్కడికి వచ్చి మల్టీ విపిసి క్రియేషన్ అని చెప్పి ఇలా ఇద్దాం. నేను ఏం చేస్తున్నాను క్రియేట్ ఏ గూగుల్ క్లౌడ్ విపిసి విత్ ఎ సింగిల్ సబ్నెట్ అలాంగ్ విత్ ఫైర్ వాల్ రూల్స్ టు అలౌ ఆల్ ట్రాఫిక్ డిప్లాయ్ Ubuntu 20.04 US-East 1 region విత్ యాక్చువల్లీ ఇవ్వాల్సిన పని లేదు విత్ G Cloud CLI ఇట్లా ఇచ్చాను అనుకోండి మీకు. ఓకే, సో మీరు సింపుల్ గా చూస్తే ఏముంది మీకు ఇక్కడ G Cloud మీకు క్రియేట్ మై విపిసి అని ఉంది. దాని కింద వచ్చి మీకు క్రియేట్ సబ్నెట్ అని చెప్పి రీజన్ అనమాట మీకు. తర్వాత ఫైర్ వాల్ ఆల్ మీకు మనకు కావాలనుకుంటే ఇంకా ఇఫ్ కండిషన్ టు అది కూడా వస్తుంది అనమాట. యాక్సెప్ట్ అన్నారు అనుకోండి ఇక్కడ వచ్చేస్తుంది మీకు. అవునా, మీకు యాక్సెప్ట్ అన్నారు ఇక్కడ ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట మీకు. సో ఈ విధంగా మనకి మీకు ఈ జనరేటివ్ ఏఐ వాడుకొని మీకు కోపైలట్ అనేది నాకు బాగా యూజ్ అవుతుంది మీకు. నాట్ ఓన్లీ దిస్ యాక్చువల్లీ, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ పుట్ లైక్ దిస్. నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి నేను ఫర్ ఎగ్జాంపుల్ AWS ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనుకోండి. ఇక్కడికి వచ్చి Python code for listing AWS certificates in multiple regions అని ఇచ్చాం అనుకోండి మీకు. సో అదే కోడ్ ఇచ్చిందా మీరు చూసినట్లయితే రీజన్స్ అని చెప్పి అదే లూప్ చేసి మీకు సర్ట్ రీజన్స్ వచ్చింది చూడండి. అంటే ఏ లాంగ్వేజ్ అయినా కూడా అంటే అఫ్ కోర్స్ అది 100% కరెక్ట్ అవ్వాలని లేదు, మీకు లాజిక్ చూసుకోవడానికి ఎట్లా వస్తుంది అంతా కూడా యూజ్ అవుతుంది. అంటే మనం ఫ్రమ్ ద స్క్రాచ్ పనిచేయాల్సిన అవసరం లేకుండా ఇక్కడ ఈజీ వచ్చింది మీకు. సో ఇక్కడ మల్టిపుల్ విపిసి వచ్చినాయి చూడండి మీకు. ఓకే, సో కాబట్టి మనం ఏం చేయొచ్చు ఇక్కడ మీకు నేను
సో నేను చేసేది ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మనకి నేను కంట్రోల్ డి అని చెప్పి ఇంకోటి ఎక్కడ ఉంది మనకి. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు డెమో VPC1 అన్నాం. సో ఇది ఏం చేస్తుంది, ఇది కూడా మీరు చూసినట్లయితే ఇక్కడ ఉంది మీకు. సో సబ్నెట్ దగ్గరకు వచ్చేసరికి మనం ఏం చేస్తాం, మీకు సబ్నెట్ వచ్చి డెమో VPC మీకు -subnet1 అన్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ చూస్తే మీకు ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది, మీకు డెమో VPC VM1 అంటాను ఇక్కడ మీకు. ఓకే, సో కాబట్టి ఇది ఏం చేస్తుంది, హైఫన్ నెట్వర్క్ అలౌ ఆల్ అని ఇచ్చేసాం మీకు ఇన్స్టెన్స్ స్టాక్. ఇక్కడ కావాల్సి వస్తే డెమో VPC1 అని చెప్పి ఇలా కూడా ఇద్దాం మనకి. ఓకే, ఇదండి మీకు. సో కాబట్టి ఇది ఏం చేస్తుంది మీకు ఆబ్వియస్ గా మీకు ఒక VPC క్రియేట్ చేసి మీకు డీటెయిల్స్ ఇవ్వాలి మీకు, అంతే కదా, క్రియేట్ అవుతుందో లేదు. సో ఇది టెస్ట్ చేద్దాం మీకు. టెస్ట్ చేయడానికి నా ప్లాన్ ఏంటంటే లెట్స్ గో టు shell.cloud.google.com అని ఇద్దాం మీకు. సో మన క్లౌడ్ షెల్ ని ఓపెన్ చేద్దాం. క్లౌడ్ షెల్ ఓపెన్ చేసి మనకు అనుకున్న విధంగా మీకు వస్తుందా లేదా, అలా మల్టిపుల్ VPCలు ఇన్స్టాల్ చేసి మీకు కుదురుతుందా లేదా వాటి మధ్య కమ్యూనికేషన్ చెక్ చేద్దాం మీకు. మీరు చూస్తే మీకు ఓకే. సో నేను ఏం చేస్తాను మీకు, లెట్స్ కమ్ హియర్. సో ఆబ్వియస్ గా Gcloud ప్రాజెక్ట్స్ లిస్ట్ అన్నాం అనుకోండి, ఏమేమి ఉన్నాయో మీకు వస్తుంది మీకు. ఇది కొంచెం ఫాస్ట్ ఉంటుందండి మన కంపేర్ టు ఇది. సో కాబట్టి నేను ఏం చేస్తాను, Gcloud config set ప్రాజెక్ట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, GCP అంటే అదే ఆటోమేటిక్గా చెక్ చేసుకుంటున్నాం. చెక్ చేసుకొని 1 అని ఇద్దాం మనం. ఓకే, ప్రాంప్ట్ వచ్చి ఆర్ ప్రాంప్ట్ రేదర్ దాన్ ప్రాంప్ట్ వీ కెన్ సే కాంటెక్స్ట్ ఇక్కడ ఉంది మీకు. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, మనకి ఒకసారి ఇక్కడ పోయి చెక్ చేసాను అనుకోండి మీకు ఏమున్నాయి దీని పైన ప్రాజెక్టులు చెక్ చేశాను అనుకోండి. ఇక్కడ ఏముంది, ఇక్కడ ప్రాజెక్ట్ దేంట్లో ఉన్నాం మనం, యాజ్ ఆఫ్ నౌ మీరు చూస్తే ఫస్ట్ ప్రాజెక్ట్ లోనే ఉన్నాం. ఓకే ఫైన్. సో కాబట్టి నా ప్లాన్ ఏంటంటే ఇక్కడికి వచ్చి ఓకే ఇట్లుంది యాక్చువల్ గా మీకు. సరే చేద్దాము, ఇది డిప్లాయ్ చేసాం అనుకోండి మీకు. సో ఈ సబ్నెట్ వచ్చి నేను ఏం చేస్తాను 10.1.1.0/24 అని చెప్పి ఎక్కడ US East 1 మీకు ఇక్కడ మీరు చూస్తే రీజియన్ అని ఇచ్చాడు, కానీ మీరు గమనిస్తే మీకు ఒక అంతలేదు అర్థమైంది కరెక్ట్గా డిప్లాయ్ చేసి. ఓకే, సో ఇది మనం టెస్ట్ చేయాలండి నిజంగా పని చేస్తుందా లేదా అని చెప్పి మీకు. సో ట్రై చేసాం అనుకోండి మీకు, యాజ్ ఇట్ ఈస్ గా కింద దాకా కాపీ చేసి మనకి, లేకపోతే ఫస్ట్ 1 by 1 టెస్ట్ చేద్దాం మీకు. ఇక్కడికి వచ్చి Ctrl+V పనిచేస్తుంది కాబట్టి ఇలా ఇచ్చాం అనుకోండి మీకు. సో లెట్ ఇట్ క్రియేట్. సో తర్వాత ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి ఫస్ట్ గానే అవ్వాలి మనకి. నెట్వర్క్స్ క్రియేట్ డెమో VPC1 ఇది తప్పు. ఇది టైం ఎందుకు తీసుకుంటుందంటే ఇది తప్పు యాక్చువల్ గా. ఎందుకంటే మీరు సబ్నెట్ మోడ్ ఆటో అని ఇచ్చారనుకోండి, అదేం చేస్తుందంటే క్రియేట్ చేయడమే కాకుండా మొత్తం సబ్నెట్ క్రియేట్ చేస్తుంది. చూసారా, అది తప్పు. ఎందుకు టైం తీసుకుని చాలా ఫాస్ట్ కావాలంటే ఆటోమేటిక్ గా సబ్నెట్స్ క్రియేట్ చేస్తాం, ఎందుకంటే ఆటో అని ఇస్తే ఇట్లా వస్తుంది అనమాట. సో కాబట్టి లెట్ మీ డూ వన్ థింగ్, లెట్ మీ డిలీట్ దిస్ మీకు, అందుకే క్రియేట్ అయ్యింది. ఓకే, సో కాబట్టి మనం అందుకే ఫస్ట్ 1 by 1 చెక్ చేసుకోవాలా. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు, కస్టమ్ అని ఇచ్చాం అనుకోండి మీకు. ఓకే, సో ఫస్ట్ ఇది క్రియేట్, ఇది డిలీట్ అవనివ్వండి మీకు.
సో ఇది డిలీట్ చేసి అండ్ అందుకే టైం పట్టి మామూలుగా అయితే మీకు కస్టమ్ అని ఇచ్చాం అనుకో అంటే ఇక్కడే ఉంది మీకు క్రియేట్ ఏ విపిసి నెట్వర్క్ అన్నప్పుడు మీకు కిందకు వచ్చినప్పుడు చూడండి మీకు ఆటోమేటిక్ కస్టమ్ అని వచ్చింది మీకు ఇక్కడ మీకు చూడండి సబ్నెట్ హైఫన్ సబ్నెట్ మోడ్ కస్టమ్ అనమాట మీకు ఓకే లెట్ ఇట్ బి డిలీట్ అవుతూ ఉంది మీకు సో మళ్ళీ ట్రై చేద్దాం మనకి ఇది డిలీట్ అయిపోయినాక మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం మీకు సో కాబట్టి కస్టమ్ అని ఇవ్వండి కస్టమ్ ఇస్తే ఏమవుతుందంటే మీకు కావాల్సింది మీరు క్రియేట్ చేసుకోవచ్చు కావాల్సిన సబ్నెట్లు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి మీకు ఒక 2 సబ్నెట్లు క్రియేట్ 3 సబ్నెట్లు కావాలనుకోండి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకుందాం మీకు ఓకే అండ్ మిషన్స్ కూడా డిప్లాయ్ చేయొచ్చు ఏ సబ్నెట్ పేరు ఏమి ఇచ్చామండి ఇక్కడ తప్పు ఉంది యాక్చువల్గా సబ్నెట్ పేరు ఏంటి సో సబ్నెట్ వచ్చి ఈ డెమో సబ్నెట్ సరే డిలీట్ అయిపోయింది ఓకే డిలీట్ అయిపోయింది నౌ లెట్స్ డూ ఇట్ అగైన్ కాపీ చేసి మీకు క్రియేట్ చేయండి మీకు అంతసేపు పట్టకూడదు ఎందుకంటే సబ్నెట్ మోడ్ కష్టమే కాబట్టి మీకు క్రియేషన్ అయిపోయింది చూడండి అదే మీకు సబ్నెట్ క్రియేట్ చేయాలంటే ఆటో ఇస్తే ఆటోమేటిక్గా అన్నీ చేయాల్సి వస్తుంది మీకు ఓకే ఫైన్ సో నెక్స్ట్ ఏం చేస్తాం మనకి ఆబ్వియస్ గా మీరు చూసినట్లయితే 2 సబ్నెట్లు క్రియేట్ చేయాలా సో సబ్నెట్ 1 అండ్ సబ్నెట్ 2 ఓకే సబ్నెట్ 1 అయింది మీకు ఓకే డన్ నెక్స్ట్ సో ఆబ్వియస్ గా మనం మొత్తం క్లౌడ్ అంతటికి కూడా నేనేం చేస్తాను ఫైర్ వాల్స్ రూల్స్ క్రియేట్ అని చెప్పి ఓపెన్ చేద్దాం డెమో విపిసి అలౌ ఆల్ ట్రాఫిక్ అనిద్దాం ట్రాఫిక్ అని చెప్పి ఇట్లేదు అలౌ ఈజ్ ఈక్వల్ టు ఆల్ అని చెప్పి ఇలా ఇచ్చేద్దాం ఆ స్లాష్ మీనింగ్ ఏంటి ఏమన్నారు స్లాష్ మల్టిపుల్ లైన్స్ లో రాయాలంటే దానికి అర్థం కాదు కదా మనకి ఇస్తే అందుకని స్లాష్ ఇస్తే ఏమవుతుందంటే ఇదంతా ఒకటే కమాండ్ అని అర్థం అవుద్ది అనమాట దానికి అందుకని ఇది లైనెక్స్ దిస్ ఇస్ నాట్ గూగుల్ లైనెక్స్ టెక్నాలజీ అది మీకు సో లేదనుకోండి పెద్ద పొడుగు ఒకటే పెట్టాలి కదా నేను చిరాకు మీన్ కష్టం అయిపోతుంది మీకు స్క్రోల్ చేసుకోవాలి అందుకని ఓకే రైట్ సో ఇక్కడికి వద్దాం ఫైర్ వాల్కి వచ్చామనుకోండి మీకు డెమో VC1 ఇంగ్రెస్ మనకి కాదు ఈగ్రెస్ లేదు యాక్చువల్గా సో మనం ఏం చేయాలా వీళ్ళు డిఫాల్ట్ చూస్తే మీకు ఏమైందంటే ఇన్బౌండ్ ఉంది కానీ అవుట్ బౌండ్ లేదండి మీకు అవుట్ బౌండ్ కూడా అవసరం అవుతుంది కదా ఇక్కడ చూస్తే ఈగ్రెస్ ఏం లేదు చూడండి మీకు యాక్చువల్గా మీకు ఈగ్రెస్ కూడా కావాలి అమ్మాయి బయటికి సరే తర్వాత ట్రై చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం లెట్స్ ట్రై టు డిప్లాయ్ దిస్ సర్వర్ కాకపోతే ఇక్కడ చూసినప్పుడు టైప్ N1 స్టాండర్డ్ కాకుండా నేను ఏం చేస్తాను అంటే కొంచెం వేరే తీసుకున్నాం అనుకోండి ఇక్కడ ఓకే N1 స్టాండర్డ్ కాకుండా 1 CPU 1 GB ర్యామ్ కావాలంటే సో లెట్ మీ డూ వన్ థింగ్ వన్ టైం యాక్టివిటీ ఎంత స్క్రిప్ట్స్ రెడీ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు బిందాస్ అనమాట మీకు అందుకోసం సో కాబట్టి క్రియేట్ ఇన్స్టెన్స్ అన్నప్పుడు మీకు ఇక్కడ మీకు ఏం కావాలి ఇక్కడ అన్ని లోడ్ అవ్వాలి బై ద వే మీకు E2 అని ఇచ్చాం అనుకోండి మీకు సో E2 మీడియం అని ఉంది మీకు చూడండి రైట్ సైడ్ టెరాఫామ్ కోడ్ ఇంతకుముందు ఫస్ట్ ఉండేది కాదు ఈ మధ్య వీళ్ళు టెరాఫామ్ కూడా ఈ సర్వర్ని క్రియేట్ చేయండి టెరాఫామ్ అన్నిటికీ రావట్లేదు అన్ని రిసోర్సెస్కి రాదు కొన్ని రిసోర్సెస్కి ఉంది బట్ ఒక్క నిమిషం మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ కంప్యూట్ ఇన్స్టెన్స్ క్రియేట్ మెషిన్ టైప్ ఇది నాకు కావాలి E2 మీడియం కావాలి మీకు సో కాబట్టి మనం ఏం చేస్తాం ఇక్కడ E2 మీడియం అని చెప్పి now let's deploy this may result in poor for more okay no problem
ఓకే, డన్ అండి. మీకు మిషన్ అనేది క్రియేట్ అయింది మీకు, అవునా? సో అలాగే ఇఫ్ యూ నీడ్ 2 మిషన్స్ ఫర్ ఎగ్జాంపుల్, మనకి 2 సబ్నెట్లు ఉన్నాయి కాబట్టి లెట్స్ ట్రై టు క్రియేట్ సబ్నెట్ 2 ఉంది. సో కాబట్టి devo-vm2 అని చెప్పి వేరే అవైలబిలిటీ జోన్లు కూడా పెట్టవచ్చు. 1C అని ఇస్తాను మీకు. 1C అని ఇచ్చి మనం ఏం చేద్దాం, మీకు ఓకే, నౌ లెట్స్ గో హియర్. ఇక్కడికి వచ్చి బ్యాక్ వచ్చాం అనుకోండి మీకు. నౌ ఈ రెండు కూడా మనం ఏం చెప్పాలంటే పబ్లిక్ సర్వర్స్ అని చెప్పొచ్చు. మీకు లిటరల్ గా ఇక్కడ పబ్లిక్ సర్వర్స్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇంటర్నెట్ కి డైరెక్ట్ గా మీకు ఎక్స్పోజ్ అవుతున్నాయి కాబట్టి ఇది చెప్పొచ్చు. అయితే ఇక్కడ AWS తో కంపేర్ చేసినప్పుడు పబ్లిక్ అండ్ ప్రైవేట్ కాన్సెప్ట్ అనేది లేదండి మీకు. సో ప్రైవేట్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే బేసిక్ గా అంటే ఇంటర్నెట్ కి డైరెక్ట్ గా ఎక్స్పోజ్ కాకూడదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లాగిన్ చేయొచ్చు దీనికి, అవునా? సో నేను ఏం చేస్తాను, ఏదర్ ఇక్కడి నుంచైనా లాగిన్ చేయొచ్చు SSH అని చెప్పి మీకు. లేదా నేనేం చేస్తాను, ఇది కాపీ చేసి ఇక్కడికి వచ్చి మనకి మీ EC2-user అంటే నేను యాడ్ చేశాను, ముందు దాంట్లో చూపించాను, యాక్చువల్ కీ యాడ్ చేశాను కాబట్టి నా కీ ఇక్కడ ఉంది కాబట్టి దీంతో కూడా లాగిన్ చేయొచ్చు. 2 ఆప్షన్స్ ఉన్నాయి మీకు. ఓకే, సో అలాగే ఇక్కడ కూడా రావచ్చు, అంటే బ్రౌజర్ ద్వారా చేయొచ్చు యాజ్ వెల్ as ఇక్కడ కూడా చేయొచ్చు అండి, మీరు చూసారు, మీ ఇష్టం. ఓకే, ఇలా ఇద్దాం. నా నేను ఏం చేస్తానంటే పింగ్ www.google.com అందాం మీకు. ఓకే, www.google.com. నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ యాజ్ వెల్ as ఇక్కడ పింగ్ www.yahoo.com. నౌ లెట్స్ గో బ్యాక్ టు అవర్ దీని దగ్గరకు నాకేం కావాలంటే ఫైర్ వాల్ వద్దాం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, రీఫ్రెష్ చేస్తాను, ఆగండి మీకు. ఓకే, నో క్వశ్చన్ వచ్చి అలౌ ఆల్ ట్రాఫిక్ అలౌ టు ఆల్ ఇన్ టైప్ వచ్చి ఇంగ్రెస్. మనం ఈగ్రెస్ అనేది మీరు చూసారనుకోండి, ఈగ్రెస్ అనేది మనం ఇవ్వాలి, యాక్చువల్గా కాన్ఫిగర్ చేయాల. మరి అటువంటప్పుడు ఇంగ్రెస్ మనం కనెక్ట్ అయ్యాము, మీకు ఈగ్రెస్ అనేది మీకు కాకూడదు, యాక్చువల్గా మీకు ఈగ్రెస్ కాకూడదు కదా, ఎందుకంటే మనకి ఓన్లీ ఇన్బౌండే అలౌ చేస్తాను, అలౌ ఆల్ అని ఇచ్చాము, కాకపోతే టైప్ వచ్చి ఇంగ్రెస్ ఉంది మీకు. సో కాబట్టి ఇక్కడికి వచ్చి మీకు క్రియేట్ ఏ ఫైర్ వాల్ రూల్ అన్నప్పుడు మీకు బోత్ ఇన్బౌండ్ అండ్ అవుట్ బౌండ్ ఇక్కడ చూసారా మీకు ఈగ్రెస్ ఉందన్నమాట మీకు. బట్ లుక్స్ లైక్ మీరు చూస్తే సేమ్ లైక్ దాన్ని ఏమంటారు ఇక్కడ మీకు అజ్యూర్ లాగా మీరు డిఫాల్ట్ గా ట్రాఫిక్ అనేది ఓపెన్ అయి ఉంటుంది అనమాట. ఫైర్ వాల్స్ కంట్రోలింగ్ ఇన్కమింగ్ అవుట్బౌండ్ బై డిఫాల్ట్ ఇన్కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ నెట్వర్క్ ఈజ్ బ్లాక్ యాక్చువల్ గా. సో కాబట్టి లుక్స్ లైక్ మీకు అలాగే అవుట్ బౌండ్ డిఫాల్ట్ అవుట్ బౌండ్ ఓపెన్ లో ఉన్నట్టుందండి మీకు. సో లెట్స్ డూ వన్ థింగ్. ఓకే, సో ఒకవేళ నేను బ్లాక్ చేయాలనుకుంటే ఎలాగా మీకు పని చేయాలి, నిజంగా అవుట్ బౌండ్ బ్లాక్ చేయాలనుకుంటే ఇక్కడ ఒక ఫైర్ వాల్ ఉంది కదా. సో మనం ఏం చేద్దాము, ఓకే ఇక్కడికి వచ్చి దానికి లెట్స్ క్రియేట్ ఏ ఫైర్ వాల్. ఇక్కడికి వచ్చి క్రియేట్ ఏ ఫైర్ వాల్ మీకు నెట్వర్క్ ఇక్కడ ఇచ్చేసి డెమో VPC ఈగ్రెస్ డినై అని చెప్పి మీకు టు ఆల్ ఇన్స్టెన్స్ ఇన్ ద నెట్వర్క్ అని చెప్పి డినై ఆల్ అని చెప్పి ఈక్వివాలెంట్ కమాండ్ లైన్ తీసుకున్నాం అనుకోండి మీకు.
సో ఇక్కడికి వచ్చి హైఫన్ డైరెక్షన్ ఈగ్రెస్ అని ఉంది చూడండి. ఇక్కడ లేదు యాక్చువల్గా, అవునా? డైరెక్షన్ ఈగ్రెస్ అని చెప్పి తర్వాత మనం ఏం చేస్తాం, మనకి మీకు ఇలా ఇచ్చినప్పుడు యాక్షన్ డినై అని ఉందనా, యాక్షన్ డినై అని చెప్పి నెక్స్ట్ ఏం చేస్తాను మీకు, సారీ ఇక్కడ ఇచ్చాను నేను, సారీ అండి. ఈగ్రెస్ అని చెప్పి చేయాల్సింది ఏముంది ఇక్కడ మీకు, యాక్షన్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, సో యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు డినై అని చెప్పి మనం ఏం చేద్దాం ఇంకా ఇక్కడ మీకు రూల్స్, డెస్టినేషన్ రేంజెస్, రూల్స్ ఆల్ అని ఇద్దాం మనకి. ఓకే, సో ఇట్లా ఇచ్చామనుకోండి మీకు లుక్స్ లైక్ మీకు బై డిఫాల్ట్ గా ఇక్కడ చూస్తే మన ఫైర్ వాల్ రూల్కి వచ్చినప్పుడు క్యాన్సిల్ క్లోజ్ చేసి బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చినప్పుడు మీకు ప్రియారిటీ వచ్చి 1000 తీసుకుంది. మనకి కావాల్సింది వచ్చి ఈగ్రెస్ అనమాట. మీకు కావాల్సింది ఈగ్రెస్. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇది డిప్లాయ్ చేసాం అనుకోండి, allow is equal to all and action is equal to deny. So ఎక్స్పెక్ట్ చేసినట్టు ఇది ఏమంటుందని మీకు యాక్షన్ ఎగ్జాక్ట్లీ రెండిట్లో ఒకటే ఉండాలి. ఎందుకంటే అలౌ ఆల్ ఇచ్చాం, తర్వాత యాక్షన్ టెన్, రెండు కూడా కాంట్రాడిక్టింగ్ కదా మీకు, అందుకని. సో ఒకటే అలౌ ఆల్ అంటున్నాను, ఇంకోటి వచ్చి ఇది అన్నాను. సో కాబట్టి లెట్స్ ఫైన్. ఓకే, మీకు అవుట్ బౌండ్ బ్లాక్ అయింది చూడండి. మీకు అవుట్ బౌండ్ బ్లాక్ అయింది. ఇక్కడ కూడా అవుట్ బౌండ్ బ్లాక్ అయింది. సో ఇలా కూడా మళ్ళీ బ్యాక్ వచ్చి ఏం చేద్దాం, మీకు రీఫ్రెష్ చేశాను అనుకోండి మీకు ఇది. సో కాబట్టి మీరు ఇక్కడ చూసినట్లయితే 1000 ఒకటి ఇంగ్రెస్, ఒకటి ఈగ్రెస్. ఇది వచ్చి స్టేట్ఫుల్ రూల్స్. ఒక సైడ్ ఓపెన్ చేస్తే మనం ఇంకో సైడ్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేయాల్సి వస్తుంది మీకు, ఎయిదర్ ఇక్కడ రూల్ ఇచ్చాం, కాకపోతే హైఫన్ డైరెక్షన్ అని చెప్పి మనం ఏం చేయొచ్చు, ఇంగ్రెస్ అని ఇవ్వచ్చు. మీకు ఏది ఇవ్వకపోతే డిఫాల్ట్ ఇది ఇవ్వలేదు అనుకోండి, ఇంగ్రెస్ అనమాట. ఓకే, రైట్. సో కాబట్టి ఇలాగా మీకు మల్టిపుల్ మెషిన్స్ అవుట్ బౌండ్ కూడా బ్లాక్ చేయొచ్చు. ఐడియల్ గా అయితే బ్లాక్ చేయాల్సిన అవసరం లేదు మనకి, రెండు కూడా డినై ఆర్ అట్లా కాకుండా అలౌ ఆల్ అని ఇచ్చేసాం అనుకోండి. మీకు లుక్స్ లైక్ డిఫాల్ట్ గానే మీకు అవుట్ బౌండ్ అనేది అలౌ ఉందండి. బట్ నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చి యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు అలౌ అని ఇచ్చాం అనుకోండి, మీకు అలౌ అయిపోతుంది మీకు. ఓకే, సో బ్యాక్ అండ్ నేను చేస్తాను ఇక్కడ. లెట్ మీ డూ వన్ థింగ్, రెండింటిని నేను డిలీట్ చేస్తాను. రెండింటిని డిలీట్ చేసి ఇక్కడికి వచ్చి రూల్స్ ఆల్ అని చెప్పి ఇట్లా ఇచ్చాను అనుకోండి మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి హైఫన్ డైరెక్షన్ ఇంగ్రెస్ అంటాను మీకు. ఇంగ్రెస్ అని చెప్పి సో అలౌ ఆల్ ఇంగ్రెస్ అందాం మీకు. సో క్రియేట్ చేద్దాం. మీకు డైరెక్షన్ ఇంగ్రెస్ అని చెప్పి అలౌ ఆల్ ఇచ్చాను అనుకోండి. బ్యాక్ వచ్చేసరి రెండుకి డిలీట్ అయిపోయినాయి కదా. సో 1 by 1 చేద్దాం తీసుకొచ్చి మీకు. ఇప్పుడు స్టార్ట్ అయింది చూడండి మీకు.
సరే డూప్లికేట్ సెషన్ అనేది కనెక్ట్ అవుతుందో లేదో చూద్దాం మీకు. ఓకే కనెక్ట్ అవుతుంది, గుడ్. సరే నెక్స్ట్ వచ్చి మీకు బ్యాక్ వచ్చి రీఫ్రెష్ చేస్తే ఒకటి ఉంది ఇంగ్రెస్. సో ఇక్కడికి వచ్చి ఈగ్రెస్ కూడా ఐ థింక్ మీకు ఏ రూల్ లేకపోయినా కూడా ఈగ్రెస్ బై డిఫాల్ట్ గా వదిలినట్టుంది ఇక్కడ. యాక్చువల్గా మీరు చూసారనుకోండి కర్ల్ https www.google.com అన్నాం అనుకోండి, కర్ల్ మీకు రీచ్ అవుట్ అవుతుంది మీకు. ఓకే, సో మీకు ఎటువంటి రూల్ లేకుండా. సో కాబట్టి ఇట్స్ నాట్ మ్యాండేటరీ టు హ్యావ్ రూల్స్ అనమాట మీకు. బట్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఏదైనా అలౌ ఆర్ బ్లాక్ చేయాలి ఇట్లా కూడా చేసుకోవచ్చు మీకు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, బై డిఫాల్ట్ రెండు ఇచ్చినట్టున్నాను, అలౌ ఆల్ యాక్షన్ అలౌ. ఓకే డన్ అండి. సో కాబట్టి మనకి రెండు కూడా క్రియేట్ అయిపోయింది అలా. డన్ 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 డన్, దట్స్ ఇట్ అండి మీకు. సో కాబట్టి ఈ విధంగా మనకి కమాండ్ లైన్ వాడుకొని డిపెండ్స్ అది మీకు రెగ్యులర్ గా యూజ్ చేసైతే మీకు మల్టిపుల్ విఎంస్ అని కావాలనుకోండి, విఎం క్రియేషన్ ఇంకోటి కూడా ఇక్కడికి వచ్చి ఇలా కూడా చేయొచ్చు బేసిక్ గా. బట్ నేనేం చేస్తాను, మీకు డైరెక్ట్ గా మీకు ఏ ప్రాజెక్ట్ లో కావాలో మీకు ఇట్లా క్రియేట్ చేసుకోవచ్చు. నేనేం చేస్తాను ఇదొకటి. అలాగే మీకు VPC1 నెట్వర్క్ అన్నారు అనుకోండి, ఆ తర్వాత మీకు VPC2 VPC3 కావాలి. సో నేనేం చేస్తాను మీకు ఈ మెషిన్ ని రిమూవ్ చేద్దాం మనం. డిలీట్ చేసి, సో నేను కంప్లీట్ గా ఇలా ఇస్తే మీకు ఏం జరుగుతుందండి, మీకు ఇక్కడికి వచ్చి మనం డెమో VPC2 అందాం ఇక్కడ యాక్చువల్గా. సో కాబట్టి మనకి రెండు మిషన్లు అవసరం లేదు. ఓకే, డెమో VPC2 అందాం. సో ఇక్కడ మనం ఇది చేసినప్పుడు యాక్చువల్గా మీకు అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ 10.1 బదులు నేనేం చేస్తాను, మీకు కంట్రోల్ D అని ఇచ్చి ఇక్కడికి ఇచ్చి 172. ఫర్ ఎగ్జాంపుల్ 16 అని ఇచ్చాం అనుకోండి మీకు. ఓకే, 172.16 అని ఇచ్చేసి డెమో VPC అలో. ఓకే, సో ఇది డిప్లాయ్ చేయడానికి ట్రై చేద్దాం, ఎలా బిహేవ్ చేస్తో చూద్దాం మనకి. ఓకే, సో మీరు చూస్తే వేరే రీజన్ కూడా తీసుకుంటానండి, ఒకే రీజన్ కాకుండా ఈస్ట్ 4 అందాం మనం. ఈస్ట్ 4 ఇక్కడ ఈస్ట్ 4 అని ఇస్తాను మీకు. చూద్దాం ఎలా బిహేవ్ చేస్తుందో చూద్దాం మనకి. ఓకే, VPC క్రియేట్ అయింది, డెమో VPC. మీకు ఒక్కొక్క సర్వరే వాటి మధ్య కమ్యూనికేషన్ అనేది చెక్ చేద్దాం, ఎలా బిహేవ్ చేస్తాను. ఆబ్వియస్ గా రెండు VPCల మధ్య ఎటువంటి కమ్యూనికేషన్ అనేది ఓవర్ ద ప్రైవేట్ IP రేంజెస్ అనేది ఉండకూడదు మీకు. సో రేంజ్ సబ్నెట్ 1. సో తర్వాత మనం ఏం చేయొచ్చు, VPC పీరింగ్ అనేది మనం కాన్ఫిగర్ చేయొచ్చు మనకి. ఓకే, రెండో సబ్నెట్ క్రియేట్ అయింది. అండ్ కంప్లీట్ గా ఇది డిఫరెంట్ రీజన్ లో ఉండాలండి మీకు. సో ఈగ్రెస్ మీకు. ఓకే,
సో చూద్దాం బెస్ట్లీ క్రియేట్. ఓకే, క్రియేట్ అయిందండి. సో నౌ వాట్ ఐ విల్ డూ హియర్ ఈస్ రెండు మిషన్స్ కి లాగిన్ చేద్దాం. ఇక్కడికి వచ్చి విఎం ఇన్స్టెన్సెస్ కి వచ్చి రీఫ్రెష్ చేసినప్పుడు మీకు కంపల్సరీ వేరే రీజన్స్ లో ఉన్నాయి అండ్ డిఫరెంట్ కూడా ఇవి కూడా ఉన్నాయి. సో లెట్స్ లాగిన్ టు దీస్ మెషిన్స్. ఓకే, ఓకే డన్. ఒకటి వచ్చి డెమో విపిసి హైఫన్ విఎం1 ఇది అనమాట మీకు. సో ఆబ్వియస్ గా మీకు ఏం చేస్తాం ఇక్కడ మీకు సో మనం ఏం చేస్తాం యాప్ట్ ఇన్స్టాల్ నెట్ టూల్స్ -y అని చెప్పి నిజంగా ఇంటర్నెట్ యాక్సెస్ లో చేయాలి కదా, ఇది చేద్దాం. అలాగే ఇది కూడా ఇద్దాం. సో ఇంటర్నెట్ కి రీచ్ అవుతుందా లేదా? ఓకే, సో కాబట్టి సో 172.16.1.2 మీకు. ఓకే ఓకే గుడ్. సో ఇక్కడికి వచ్చి పింగ్ అని చెప్పి నేను ఏం చేస్తా 172.16.1.2 ఇద్దాం మనకి. అలాగే పింగ్ అని చెప్పి ఇలా ఇద్దాం. సో ఆబ్వియస్ గా జస్ట్ లైక్ మీకు ఏడబ్ల్యూఎస్ లాగా అజూర్ లాగా జీసీపీలో కూడా విపిసిల మధ్య ఎటువంటి కమ్యూనికేషన్ అనేది ఉండదు. జీసీబీ ఈజ్ ఎ లాజికల్ బౌండరీ. నా రెండిటి మధ్య కమ్యూనికేషన్ అనేది మనం ఏర్పరచాలంటే సేమ్ ఏడబ్ల్యూఎస్ లో రూల్స్ అండ్ అజూర్ లో రూల్స్ లాగా ఇక్కడ కూడా విపిసికి రూల్స్ పీరింగ్ కి అంటే విపిసి రెండు విపిసి కమ్యూనికేట్ అంటే విపిసి పీరింగ్ కాన్ఫిగర్ చేయాలి. అవునా? సేమ్ రూల్స్ ఇక్కడ కూడా మీకు వర్తిస్తాయి. మీకు ఏంటి ఆ రూల్స్? ఆబ్వియస్ గా ఫస్ట్ రూల్ వచ్చి మీరు చూస్తే నో అడ్రస్ ఓవర్లాపింగ్ ఈవెన్ ఇన్ different regions. Second, peering don't support transit. అంటే అర్థం ఏంటండి, ఇక్కడికి వచ్చి మీకు మల్టిపుల్ విపిసిలు ఉన్నాయనుకోండి. ఇక్కడ మీరు చూస్తే ఒక విపిసి ఉంది, ఇంకో రెండు విపిసిలు ఉన్నాయనుకోండి మీకు 1 and 2. ఈ రెండు కమ్యూనికేట్ అంటే ఇటు నుంచి ఇటు రావడం అనమాట. అంటే ఫస్ట్ మనం యాక్చువల్గా పని చేయాలంటే ఈ రెండు మధ్య ఎస్టాబ్లిష్, అలా కాకుండా ట్రాఫిక్ ఎలా రూట్ ఇలా రావడం అనేది జరిగే పని కాదు. అది ట్రాన్సిట్ అంటారు యాక్చువల్గా మీకు ట్రాన్సిట్ అంటారు. సో కాబట్టి అది కుదరదు అనమాట. అంటే ఇప్పుడు మనకు అవసరం లేదు, రెండే ఉన్నాయి కాబట్టి విపిసిలు. బట్ ఒక 3 విపిసిలు ఉన్నాయనుకోండి. ఇమాజిన్ నేనేమంటాను, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ లైక్ దిస్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సో విపిసి 3 అందాం మనం. ఇలా ఇద్దాం. ఓకే, కాదు డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ నేను ఏం చేస్తాను, మీకు 172 బదులు నేను ఇది. ఓకేనా? సో ఏం చేద్దాం, మనం ఇక్కడికి వచ్చి
ఎలా ఇద్దాం. సో ఆబ్వియస్గా మనకి ఇది కూడా యూఎస్ ఈస్ట్ 4 లో ఇచ్చాను, వేరే రీజన్ ఇచ్చింటే బాగుండేది యాక్చువల్గా. యూఎస్ వెస్ట్ 1 ఇచ్చింటే బాగుండేది, బట్ ఇట్స్ ఓకే మీకు. సో వాటి మధ్య ఎటువంటి కమ్యూనికేషన్ అనేది మీకు ఉండడానికి ఆస్కారం లేదు, బట్ చూద్దాం మీకు. సో ఫస్ట్ మన ప్లాన్ ఏంటంటే యుఎస్ ఈస్ట్ 1 నుంచి మనకి 4 లో ఉన్న రెండిటికి ఎస్టాబ్లిష్ చేద్దాం మనకి, అంటే విపిసి 1 నుంచి 2 and 3 కి. కానీ 2, 3 కి మధ్య ఎటువంటిది లేదనమాట మనకి. ఓకే, ప్లాన్ ఏంటంటే సో విపిసి 1 సో ఇదేంటి మీకు ఇక్కడికి వచ్చి ఇలా ఉంటుంది. ఓకే, ప్లాన్ ఏంటంటే ఇలా ఇస్తాం. అప్పుడు డెమో విపిసి సర్వర్ దీంతో కనెక్ట్ అవుద్ది, కానీ ఈ రెండు మధ్య కమ్యూనికేషన్ ఉండకూడదు. సో వాట్ ఐ విల్ డూ, అయిందో లేదో చూద్దాం ఇక్కడికి వచ్చి మీకు. ఓకే, ఓకే నెట్ హైఫన్ టూల్స్ అన్నాం. సో అప్డేట్ అంటాను, యాప్ అప్డేట్ అని చెప్పి చూద్దాం మీకు. ఓకే, అలర్టెడ్ గా. సో ఆబ్వియస్గా ఇక్కడ నుంచి మనం చెక్ చేసినా కూడా మీకు 192 168 అని చెప్పి మీరు పింగ్ చేసినా కూడా ఎటువంటి రెస్పాన్స్ అనేది ఉండదు, మనకి తెలిసిందే మనకి. అలాగే దీన్ని మనం తీసుకొచ్చి మనం ఇక్కడ నుంచి చేసినా ఉండదు. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తామంటే డెమో విపిసి దగ్గర నుంచి వచ్చి మీకు నెట్వర్క్ పీరింగ్ వద్దాం మీకు. సో ఇక్కడికి వచ్చి క్రియేట్ ఏ పీరింగ్ కనెక్షన్, కంటిన్యూ. ఓకే, సో నేను ఏం చేస్తానంటే విపిసి 1 టు విపిసి 2. ఓకే, సో యువర్ నెట్వర్క్ ఇది వచ్చి మనకి డెమో విపిసి 1. సో నెట్వర్క్ వచ్చి ఏముంది మీకు, మీరు చూస్తే ఇన్ ప్రాజెక్ట్ ఇది వచ్చి డెమో విపిసి 2 కి మధ్య IPv4 అని చెప్పి మనకొచ్చి యూ కెన్ చూస్ టు ఇంపోర్ట్. మనకు అదేం అవసరం లేదు, ఎక్స్చేంజ్ సబ్నెట్ ప్రైవేట్లీ యూజింగ్. ఐ థింక్ దీని రిక్వైర్మెంట్ ప్రస్తుతానికి ఏం లేదండి మనకి. యూ కెన్ ఫస్ట్ వచ్చి యూ కెన్ చూస్ టు ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ స్టాటిక్ అండ్ డైనమిక్ రౌట్స్ ఓవర్ విపిసి. కాకపోతే మనం విపిఎన్ అవేం కాన్ఫిగర్ చేయలేదు యాక్చువల్గా, కాబట్టి ఇది అవసరం లేదు. ఎక్స్చేంజ్ సబ్నెట్ రౌట్స్ విత్ ప్రైవేట్లీ యూజ్డ్ IPv4 అని చెప్పి మీకు ఇది లేకుండానే ట్రై చేద్దాం మీకు చేసి, దాన్ని లేకపోతే అప్పుడు చూద్దాం. ఇది అవసరం లేదని నా ఉద్దేశం. చూడండి ఇదేమంటుంది, విపిసి పేస్ ఆల్వేస్ ఎక్సెస్ సబ్నెట్ రూట్స్ దట్ డజంట్ యూజ్ ప్రైవేట్లీ. పీర్స్ మస్ట్ ఎక్స్ప్లిట్లీ ఇంపోర్ట్ సబ్నెట్ రౌట్ దట్ కెన్ ప్రైవేట్లీ యూజ్ పీఫర్స్ టు రిసీవ్. ఐ థింక్ ఈ రెండు కావాలనుకుంటాను. క్రియేట్ అన్నాం అనుకోండి. ఓకే, okay, waiting for connection to be created on demo VPC2. Okay, let's see. Okay, so now Azure లో సారీ GCP లో తలనొప్పి ఇదే, అటు నుంచి ఇటు నుంచి అటు రెండు క్రియేట్ చేయాలి. మీకు AWS ఈ బాధ ఉండదు. సరే, క్రియేట్ విపిసి పీరింగ్ అని చెప్పి మళ్ళీ మనం ఏం చేస్తాం ఇక్కడికి వచ్చి VPC2 టు VPC1.
సార్ యాక్టివ్ అని వచ్చింది మీకు. సో కాబట్టి అదే అజూర్ విపి AWS లో అయితే యాక్సెప్ట్ అని కొడితే సరిపోతుంది కదా సార్? అంతే సరిపోతుంది. యాక్చువల్ AWS లో యాక్సెప్ట్ చేసి సరిపోతుంది. వేరేజ్ దీని పేరు ఏంటి మనకి అజూర్ లో అయితే రెండు కూడా ఒకేసారి క్రియేట్ అవుతాయి, యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు మీకు. బట్ ఇక్కడ ఏంటంటే ఇటు నుంచి అటు మేబీ వీళ్ళు మారుస్తారేమో ఫ్యూచర్ లో. ఓకే, మీకు ఇక్కడైతే క్రియేట్ అయింది మీకు. సో లెట్స్ గో బ్యాక్ అండ్ చెక్. ఓకే గుడ్. క్లోజ్ చేయండి. సో కాబట్టి డెమో VPC1 కి VPC2 కి మనకి ఎస్టాబ్లిష్ అయితే స్టేటస్ అంత వచ్చి, కానీ రూట్స్ యాడ్ చేయాల్సిన అవసరము పనిచేస్తున్నా మీకు. రూట్స్ మేనేజ్మెంట్ చెక్ చేద్దాం ఏం యాడ్ అయ్యింది అని చెప్పి. సో లెట్ మీ క్రియేట్ ఏ రూట్ అన్నాం అనుకోండి, అవసరం లేదు యాక్చువల్గా. బట్ సో ఇది కస్టమ్ రూట్ క్రియేట్ చేసుకోండి, ఇక్కడ ఇచ్చుకోవచ్చు. బట్ ఐ డౌట్ దట్, ఎందుకంటే నార్మల్ గా రూట్స్ అనేది లెర్న్ అవ్వాలి మనకి మీకు. అయితే నాకు కావాల్సింది వచ్చి 172 కదా, 172.16 1.2 అంటాం. యా చూసారా, నేను తప్పు దాంట్లో చేస్తున్నాను యాక్చువల్ అందుకని. సో పింగ్ అని చెప్పి 10.1.1.2 అన్నాం అనుకోండి, మీకు స్టార్ట్ అయ్యి చూడండి. అంటే ఈ కమ్యూనికేషన్ ఉంది మీకు. సో నెక్స్ట్ మనం దాన్ని చూడాలి యాక్చువల్గా మీకు, అవునా? సో 1 to ఇది కూడా 3 యాక్చువల్గా, సారీ ఇది వచ్చి నేను ఏం చేస్తాను మీకు, డెమో VPC3 అనేద్దాం మీకు. సో కాబట్టి ఏం చేద్దాం, మళ్ళీ బ్యాక్ వచ్చి లెట్స్ క్రియేట్ పీరింగ్ VNet పీరింగ్ వచ్చి ఇట్ నుంచి అటు. సో VPC1 to 3 కావాలా. సో క్రియేట్ ఏ పీరింగ్ కనెక్షన్, కంటిన్యూ అని చెప్పి. సో VPC3 మళ్ళీ సెలెక్ట్ చేస్తాను. ఇది వచ్చి మీకు VPC3 కదా మీకు ఇక్కడికి వచ్చి మీకు PCC ఐ థింక్ అవసరం. లాస్ట్ టైం నేను చెక్ చేసినప్పుడు మీకు ఒకవేళ VPN అవన్నీ కావాలంటే ఇది అవసరం అవుతాయి మీకు. క్రియేట్ అంటాను మీకు 1 to 3 కదా మీకు, 3 to 1 కూడా చేద్దాం. మళ్ళీ క్రియేట్ ఏ పీరింగ్ కనెక్షన్, కంటిన్యూ. ఓకే స్టార్ట్ అయింది. అలాగే ఇక్కడి నుంచి మీకు స్టార్ట్ అయింది చూడండి. ఓకే, కానీ ఇక్కడ జరగనిది ఏంటంటే వీటి మధ్య ఉండదు అనమాట. మీరు చూసారనుకోండి బ్లూ కి పింగ్ 192.168 1.2 ఇది రీచ్ అవ్వకూడదు. అలాగే పింగ్ 172.16 1.2 రీచ్ కాదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ట్రాన్సిట్ అంటే ఏంటి, ఇప్పుడు ఇది ఇట్లా పోవడం అనేది కుదరదు. ఆ రెండు కూడా రీచ్ అవ్వాలంటే సేమ్ కాన్సెప్ట్ అంతా సేమ్ AWS అజూర్ లాగేనండి, ఏం లేదు అక్కడ క్లౌడ్ 1-to-1 మ్యాపింగ్ అనమాట. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ బ్యాక్ వచ్చి క్రియేట్ పీరింగ్ కనెక్షన్ VPC మళ్ళీ క్రియేట్ పీరింగ్ కనెక్షన్ అని చెప్పి
ఓకే డన్. సో కాబట్టి ఈ రెండింటి మధ్య కూడా కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవ్వాలి. కాసేపట్లో చూద్దాం అయిందా. సో కాబట్టి మీరు కంపేర్ చేసినప్పుడు మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి అటు నుంచి ఇటు నుంచి వేరే రీజన్స్ లో కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చేసుకోవచ్చు. కానీ అడిషనల్ వర్క్ ఏంటంటే ఇక్కడ మీకు ఇటు నుంచి 1 to 2, 2 to 1 అట్లా మీకు రెండు పక్కల కూడా మాన్యువల్ గా చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ మనం రియల్ టైమ్ లో డిప్లాయ్ చేసేటప్పుడు టెరాఫార్మ్ దాంతో చేస్తాం అనుకోండి, బట్ ఇలా చేయొచ్చు. సో కాబట్టి నౌ మూడిటి మధ్య కూడా మీకు కమ్యూనికేషన్ అనేది ఉంది మీకు మూడిటి మీద. సో కాబట్టి ఈ విధంగా మనకి విపిసిల మధ్య వేరే రీజన్ అయినా కూడా మనకి కమ్యూనికేషన్ అనేది ఇబ్బంది లేదు, మనం ఎస్టాబ్లిష్ అనేది చేసుకోవచ్చు మీకు. ఓకే, ఈ విధంగానండి మీకు. సరే, నెక్స్ట్ వచ్చి మనం చూడాల్సింది వచ్చి మీకు దీన్ని యూజ్ చేసుకోండి. మీకు ఓన్లీ థింగ్ ఏంటంటే మల్టిపుల్ విపిసిలో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను అంటే విపిసి 3 ఇచ్చినప్పుడు మీకు యుఎస్ ఈస్ట్ 4 ఇచ్చాను, అలా కాకుండా వెస్ట్ 1 అని వేరే ఇవ్వడానికి ట్రై చేయండి. చేసి మెషిన్ కూడా మీరు వెస్ట్ 1-B క్లిక్ చేసి డిఫరెంట్ రీజన్స్ మొత్తం కలిపి ఇవ్వడానికి ట్రై చేయండి మీకు. ఓకే, వన్స్ అయిపోయినాక ల్యాబ్ టెస్టింగ్ అంతా అయిపోయినాక సో ఫస్ట్ ఆబ్వియస్ గా ఇది డిలీట్ చేయడం మీకు. అలాగే విపిసి నెట్వర్క్స్ ప్రాబ్లం ఏంటంటే విపిసి నెట్వర్క్స్ ని మీకు ఇక్కడికి వచ్చి లెట్ మీ డిలీట్ చేసేయండి. దీని కూడా కమాండ్ లైన్స్ కూడా చేయొచ్చు. బెటర్ ఏంటంటే ఒకవేళ ఈ బాధలు వద్దనుకుంటే శుభ్రంగా టెరాఫామ్ తో డిప్లాయ్ చేయడం అండ్ టెరాఫామ్ తో డెస్ట్రాయ్ చేయడం మీకు. అట్లా చేశారనుకోండి పని జరిగిపోద్ది అనమాట మీకు. సో బ్యాక్ వచ్చి సో నెక్స్ట్ మనం రేపు ఏం డిస్కస్ చేస్తామంటే అండి పబ్లిక్ అండ్ ప్రైవేట్ సబ్నెట్స్, దాంతో పాటు నాట్ గేట్వే ఉంటుంది కదా, ఈ నాట్ గేట్వే గురించి మనం మాట్లాడాలా. అది మనం ఏం చేస్తాం రేపు. అయితే ఇక్కడ ఒక అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీకు మెషిన్ డిలీట్ చేసేసాము మీకు. అయితే ఇప్పుడు చూసానుకోండి విపి మామూలు మీకు ఏడబ్ల్యూఎస్ లోకి వెళ్ళాం అనుకోండి, ఏడబ్ల్యూఎస్ లో మనం సెక్యూరిటీ గ్రూప్, రౌటింగ్ టేబుల్స్ ఇవన్నీ కూడా ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇన్సైడ్ ద విపిసి కదా. ఇక్కడ అలాంటిది లేదండి మీకు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకు ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకు విపిసిలు అన్ని కూడా మనం డిలీట్ చేసేసినా కూడా మీకు విపిసిలు అన్ని కూడా డిలీట్ చేసినా కూడా అన్ని కూడా సపరేట్ గా ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు రూట్స్ కి వచ్చాం అనుకోండి మీకు, లేదంటే ఫైర్ వాల్స్ కి వచ్చాం అనుకోండి మీకు, అవన్నీ కూడా సపరేట్ రూల్స్ అన్ని సపరేట్ గా ఉంటాయి మీకు. సో అన్ని కూడా అంటే చూడండి డెలీషన్ ఆఫ్ నెట్వర్క్. ఓకే, సో ఇప్పుడు డిలీట్ చేద్దాం. ఇందాక మిషన్ డిలీట్ కాలేదు అందుకని ఇది కాలేదు. సో ఇక్కడికి వచ్చి ఏం చేద్దాం, అదే మల్టిపుల్ విపిసి ఒకేసారి డిలీట్ చేయడానికి అవకాశం లేదు. ఇది కూడా మీ డిఫాల్ట్ నెట్వర్క్, అది కూడా తీసేయచ్చండి, అదేమి మ్యాండేటరీ కాదు. క్రియేట్ అని చెప్పి డిలీట్ అన్నారు అనుకోండి, మొత్తం మీకు డిలీట్ అయిపోతుంది. ఇట్స్ కంప్లీట్లీ ఫైన్ మీకు. ఓకే, సో ఇదండి మీరు చూసినట్లయితే ఈరోజు సెషన్. నెక్స్ట్ నేను వీడియో యాక్సెస్ ఇవ్వాలి మీకు. వీడియో యాక్సెస్ ఇవ్వడం కోసం నేను ఏం చేస్తాను, లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్